అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. అదెవరో తెలుసా? పెళ్లి పీటల మీద నుంచి లేపుకొచ్చిన సారీ లేపుకు రాబడిన నా మరదలు. రే శరత్, ఏంట్రా నువ్వు అనేది? ఈ అమ్మాయి నీ మరదలా? మరి సాయి భార్య అని చెప్తున్నారు వీళ్ళందరూ. ప్రపంచంలోనే నంబర్ 1 అమాయకుల్లాగా కనపడుతున్నారే వీళ్ళిద్దరూ. ఒక అమాయకురాల్ని నమ్మించి కడుపు చేసి హత్య చేసి పారిపోయిన క్రిమినల్స్. బంగారం లాంటి నా కూతురు పెళ్లి చెడగొట్టిన దుర్మార్గులు. రే శరత్, నువ్వు చెప్పేది నిజమా? అవునరా, నీ ఆస్తి మొత్తం కొట్టేసి నిన్ను మర్డర్ చేయడానికి అభం శుభం తెలియని నా మరదల్ని ఎరగా వేస్తారా రాస్కల్స్. మేము ఎరగా వేసామా? ఒక్కతే కూతురు అని గారాబం చేసి పెంచినందుకు ఇంట్లోకి తెగిస్తావా? దిగవే, దిగు. ఆ క్రిమినల్స్ తో నీకేం పనే? దిగవే. యూ బ్లడీ రేయ్, నిన్ను. అమ్మా ఏమైందమ్మా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఫైటింగ్ జరుగుతుంది. పెద్దగా కొట్టుకుంటే ఏం జరుగుతుంది? మీరు కొంచెం ఆగి కూర్చోండి. వాపు లేకపోతే నేను తెచ్చి పుడుస్తా. ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? నీకేం కాదు కదా? అనవసరంగా వాళ్ళని తప్పి నువ్వు నేరస్తుడు ఫ్రమ్ సిబిసిఐడి. నువ్వు చంపింది ఎవరినో తెలుసా? నా చెల్లెల్నిరా. అతి దారుణంగా చంపి అతి తెలివిగా అది చూసిన వాళ్ళని నెట్టాలనుకుంటున్నావు కదా? పెళ్లి పీటల నుంచి నేను చెప్పే నిజం సార్. డోంట్ ట్రై టు చీట్. నువ్వు చెప్పేది నమ్మడానికి నేనేమైనా ఫూల్ అనుకున్నావా? ఈ 3 ముక్కల ముఖేష్ బూటలు వేసుకున్నంత సర్వీస్ లేదురా నీ వయస్సు. చట్టం నువ్వు అనుకున్నంత గుడ్డిదనుకున్నావా? ఎస్ఐ గారు, మీరు చెప్పేది నిజమా? నా చెల్లెల్ని చంపినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షులు వీళ్ళే సార్. మీ అమ్మాయి జీవితం నాశనం కాకుండా పెళ్లి నుంచి తప్పించి అసలైన స్నేహితులని అనిపించుకున్నారు. శరత్, ఒరే మేనల్లుడు అని దగ్గర తీశాను. బంగారం లాంటి నా కూతురు నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నాను. అటువంటిది నన్నే మోసం చేస్తావా? సిగ్గులేదు? నీకు మనసు ఎలా ఒప్పిందిరా? మిస్టర్ అమరావత్, ఇక మీరు హ్యాపీగా పెళ్లి చేసుకుని జాలీగా హానీమూన్ కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఒరే సాయి, బుజ్జి, నన్ను క్షమించండి రా. ఏంటి అంకుల్ మీరు చిన్నపిల్లాడిలాగా? మీరు ఎవరు అంకుల్? ఆర్మీ. అవును అంకుల్, ఆర్మీ. పదండ్రా. సాయి, మమ్మల్ని కూడా క్షమించబోయా. చిన్నవాడివైనా నీకున్న పెద్ద మనసును అర్థం చేసుకోలేకపోయా. అబద్ధవాడి మీ ఇంట్లో అద్దెకున్నందుకు మీరే మమ్మల్ని క్షమించాలి అంకుల్. சீக்கிரமா கல்யாண பொண்ணு கூட்டிட்டு போங்க, முகூர்த்தம் முடிய போகுது. అరే శీఘ్రమా కళ్యాణ పొండు కూటికి పొంగే, ముహూర్తం ముడి పోగుదు. నువ్వు చెప్పింది మాకేమైనా అర్థమై సచ్చాగా? అబ్బా, ముహూర్తం దాటిపోతుంది, తొందరగా పదండి. ఇప్పుడు చెప్పాను కదా. పుత్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సార్. అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ యోగేత్యం
ప్రియాందదో ఆగదేయో నైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై దేవతా సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి పర్యాఖ్యానంకరాయాయ సర్వాభిరుద్ధరతి. అమ్మా దంపతుల చేత పెద్దవాళ్ళకి నమస్కారం చేయించండి. దేవకామార్థ సిద్ధయే పుత్ర పౌత్రుడం ధాన్యం వస్త్రస్వాయాదిగోరతం విజానాం భవతి మాతా ఆయుష్మత్. సాయి బుజ్జి నన్ను దీవించండి. ఏంటమ్మా తండ్రి గారికి దండం పెట్టకుండా వాళ్ళకి దండం పెట్టేమిటి? లేదు పంతులు గారు, నా తల్లి చేసిందే కరెక్ట్. తండ్రిగా నేను చేయలేని పనిని స్నేహితులుగా వీళ్ళు చేశారు. ఒరే, మళ్ళీ జన్మంటూ ఉంటే దీనికి తండ్రిగా నేను పుట్టకపోయినా స్నేహితులుగా మీరు మళ్ళీ పుట్టాలరా. స్వచ్ఛమైన స్నేహం అంటే మీదేరా. ఒక్క నిమిషం అంకుల్. యా సార్ చేయగలపండి. ఏంటి బాబు సాయి బాబు బుజ్జి, డాడీ మమ్మీ రిజల్ట్ పేపర్ అడగపోయాను రా. సాయి బుజ్జి ఆ? నీ కనురెప్పల